హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లిటిల్ స్టార్ ఎలా చేయాలో చూద్దామండి. మనకి నచ్చిన కలర్ పేపర్స్ తీసుకోవాలి. రేడియం కలర్స్ పేపర్స్ అంటారు వీటిని. నేను ఎల్లో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని పొడవుగా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కార్నర్ నుంచి కిందకి మడత పెట్టుకోవాలి. అలా మడత పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎన్ని షీట్లు కావాలో అన్ని షీట్లు ఒకటే కొలతతో వస్తుంది అనమాట. చూడండి, అలాగా పేపర్స్కి 2 వస్తాయి అన్నమాట. ఇది ఎక్స్ట్రా ఉన్న పీస్, దీంతో మనకి పని ఉండదు. ఓకే, ఎలా వస్తుంది అట్లా మనం కట్ చేసుకోవాలి. ఈ బాక్స్ కట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉండాలి పేపర్స్, తీసుకున్న పేపర్స్ అన్నీ. అప్పుడే మనకి ఫోల్డింగ్ అంతా ఈజీగా ఉంటుంది. కలర్ A4 షీట్లు అండి ఇవి. మనకి బుక్ స్టాల్లో ఎక్కడైనా దొరుకుతాయి. మీషోలో కూడా ఉన్నాయి మనకి. చూడండి, ఫోల్డ్ చేసుకున్నది నేను కట్ చేసుకుంటున్నాను. అలా 4 పీసెస్ వచ్చాయి. ఇంకో పీస్ కావాలి మనకి. చూడండి, అలా నేను ఒకటే ఈక్వల్ సైజులో 5 పీసెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫోల్డింగ్ చూపిస్తాను. చూడండి, దాని మధ్యలోకి మడత పెట్టుకోవాలి. అలా ప్రెస్ చేస్తే ఒక లైన్ వస్తుంది మధ్యలో. ఆ లైన్కి ఈక్వల్గా మనం కోన్ షేప్లో ఆ చివర మడత పెట్టుకోవాలి కార్నర్స్. ఓకే, ఇప్పుడు పైన కోన్ షేప్లో ఉంది కదా మనకి, దాన్ని కూడా ఇలా లోపలికి మర్చ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ చివర మిడిల్లోకి. ఇప్పుడు దీన్ని చూడండి ఎలా ఉందో. ఓకే, దీన్ని ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫ్రెండ్స్, అర్థమైందా? చూడండి, మళ్ళీ చెప్తాను. దీన్ని మధ్యలోకి ఇలాగా మడత పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి లైన్ కోసం. ఆ లైన్ దగ్గరికి మనం కోన్ షేప్లో కార్నర్స్ 2 మధ్యలోకి మడత పెట్టుకోవాలి. తర్వాత పైది కూడా కింద మడత పెట్టుకొని మళ్ళీ 2 కార్నర్స్ మధ్యలో లైన్ టచ్ అయ్యేలా చేసుకోవాలి. అయితే దాన్ని ఇప్పుడు మధ్యలోకి మడత పెట్టేసుకోవాలి. అక్కడ ఇలా గమ్ము రాసుకొని మనం అలా స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇది కూడా అలాగే చేసుకోవాలి. ఓకే, దాన్ని ఇప్పుడు లోపలికి మర్చేసుకోవాలి. అలా వస్తుంది. మిగిలినవి కూడా అలా చేసుకున్నాం. చూడండి, 2 రెడీ అయినాయి. ఇంకో 3 చేసుకోవాలి. టూ కార్నర్స్కి మనం గమ్ అప్లై చేసుకుంటున్నాము. ఓకే, అలా ఇదైతే మనం బయటికి మడతెట్టుకున్నాం ఫ్రెండ్స్. మనకి 5 పేపర్స్ ఈక్వల్గా ఉండాలి, లేదంటే మనకి షేప్ కరెక్ట్గా రాదు. ఓకే, అలా అంటించుకున్న దాన్ని ఏం చేయాలంటే అలా బయటికి ప్రెస్ చేసి
ఇవి కూడా బయటికి తీస్తున్నాను నేను. ఇలా 5 ఈక్వల్గా అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటికి మనం గమ్ అప్లై చేసుకుందాం. ఆ కార్నర్లో మనకి ఆ ఫోల్డింగ్లోనే రాసుకోవాలి. వీటిని ఏం చేస్తామంటే ఒక దానిపైన ఒకటి గమ్ము కిందకు ఉండేలాగా అలా మనం రాసిన గమ్ము పైన ఉంటుంది, కింద దాన్ని స్టిక్ అవుతుంది అన్నమాట. అలా 5 అంటించేసుకున్నాక కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో చేసుకోవచ్చు. మీకు ఫ్రెండ్స్ చూడండి, అలా ప్రెస్ చేసుకున్నాక అలా ఓపెన్ చేస్తే స్టిక్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ వన్ కూడా మనం గమ్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అంటించేసుకోవాలి. చూడండి, మన లిటిల్ స్టార్ తయారైపోయింది. డెకరేషన్ కింద వాడుకోవచ్చు. ఎన్ని రోజులైనా అది అలా ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈజీ హోల్డింగ్స్తో మనం లిటిల్ స్టార్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.